నేను ఉండేది నల్గొండలో పుట్టి పెరిగింది మా ఊరు తాస్కాన్ కూడా. నేను ఇన్ని రోజులు ఏమో నల్గొండని చెప్పినా మరి మునుగోడుకు ఎవరు గుర్తుపట్టకపోయి. ఇప్పుడు నేను ఏ ఊరు అంటే అది మునుగోడు అని చెప్తున్నా. అంటే నువ్వు మునుగోడుని ఈ రోజు మునుగోడుకి ఎటువంటి గుర్తింపు వచ్చింది, ఎటువంటి పేరు వచ్చింది. రాబోయే రోజుల్లో మీ అందరికి మాట ఇస్తున్నా, మీ ఆశీర్వాదంతో మీ సహకారంతో తెలంగాణ రాజకీయాలను కూడా శాసించే రోజు వస్తుంది. మునుగోడు గడ్డ తెలంగాణ రాజకీయాన్ని శాసించి ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఈ తెలంగాణలో ఉన్న పేదల కోసం అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పేదోళ్ల పక్షాన గొంతు వినిపించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మునుగోడులో చెండూరులో తిరుగుతుంటే 100 ఇళ్లకు పోతే 90 మంది మహిళల కన్నీళ్లు చూసిన. 100 ఇళ్లకు పోయినా 500 ఇండ్లు తిరిగిన చౌటుపల కాడ 190 మంది కన్నీళ్లతో బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం పైసలు ఉన్న వాళ్ళకు కాంట్రాక్టర్లకు కాదు. కేసీఆర్ ఎందుకు గద్దె దింపినాం? తెలంగాణ వస్తే మా పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసింది. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మునుగోడులో కాదు, తెలంగాణలో పేదల బతుకులు మారలే. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో పరిస్థితి మాత్రం బాగుపడలే. మన పేదోళ్ళు ఎవరైనా కన్నీళ్ళు దూర్చిండ్రా? లేదు. చండూరులో ఏమన్నా నిన్న మొన్న ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. నిన్న మొన్న అంతమందికి 10 ఏళ్ళ కేసీఆర్ ఒక్క ఇల్లన్నా కట్టిందా? నిన్న మొన్న మన పేదలను గుర్తించినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో ఈ 10 వార్డులలో వార్డుకు 50 మంది ఉన్నారు. స్థలం లేదు సార్, మీ ముగ్గురం అన్నదమ్ములం, గీత రూములు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్క రూములో భార్య, 3 పిల్లలు, 3 పిల్లలు భార్య భర్త ఒకటే రూమ్లో. ఎన్నవాళ్ళు నేను పోయినా ఆ మహిళను పట్టుకున్నా, చేయి పట్టుకుని అడిగితే కళ్ళకి వెళ్ళి వర్షం పడ్డట్టు ఆమె బాధ వర్ణనాతీతం. స్థలం లేదంటది. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ చండూరు పట్టణంలో ఉన్న ఇంటి స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే గుర్తించి, లేకపోతే కొలిపించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. చాలా మంది పెన్షన్ రావాలని ఉన్నారు.